హలో అండి, రేవతి దినమని అండి. ఏమైనా కానీ నాన్ వెజ్లో గోంగూర వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుందండి. మటన్లో కానీ, చికెన్లో కానీ, రొయ్యల్లో కానీ గోంగూర చాలా బాగుంటుంది. ఈరోజు మనం రొయ్యల్లో గోంగూర వేసి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. గోంగూర రొయ్యలకు కావలసిన పదార్థాలండి. ముందుగా గోంగూర, ఇది చూశారు కదా, గోంగూర ఎర్ర గోంగూర అండి. ఈ గోంగూరని నేను ఒకేసారి ఒక 10 kgs అలా తెచ్చేసుకొని దీన్ని ప్రాసెస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఈ విధంగా ఇలా డబ్బాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ వీడియో నేను చేశానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ గోంగూరని కొద్దిగా తీసుకొని కొద్దిగా చింతపండు వేసి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసుకోవాలండి. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉన్న తర్వాత దీన్ని మిక్సీలో వేసేసుకుందామండి. తర్వాత 1/2 కిలో రొయ్యలండి, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టేశానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటాలు, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, తాలింపుకు కావాల్సిన వస్తువులండి: ఎండుమిర్చి, చిన్నులపాయలు, తాలింపు గింజలు, పసుపు, ఇంగు అండి, కొంచెం తాలింపులోకి చాలా బాగుంటుంది. ఇది ధనియాలు, కొబ్బరి, గసగసాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి చేసిన పేస్ట్ అండి. ఇది ధనియాలు, యాలకులు, చెక్క, లవంగాలు, గసగసాలు, కొద్దిగా కొబ్బరి వేసి చేసిన పేస్ట్. ఇది కావలసినంత నూనె. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసుకొని వద్దామండి. ఫస్ట్ మిక్సీలో వేసేసుకొని గోంగూరని మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాం. చూసారు కదా, ఇలా గోంగూరని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మనకి గోంగూర మాటికి వెళ్ళి ఫ్రెష్గా తెచ్చుకోవాలని ఏం లేదండి. ఇలా నిల్వ చేసుకొని పెట్టుకుంటే మనం చక్కగా గోంగూరని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. పప్పులోకి వాడుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. ఎలాగైనా మనం గోంగూరని యూజ్ చేసుకోండి, అలాగే టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ ఏమీ మారదు. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి పాత్రని స్టవ్ మీద పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం చాలండి, తాలింపులో మళ్ళీ కొద్దిగా వేసుకుంటాం మనం, అందుకని కొద్దిగా చాలు. ముందుగా ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వేసుకుందామండి ఉప్పు, ఎందుకంటే ఉల్లిపాయ మాడిపోకుండా ఉంటుంది. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకుంటే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ మాడిపోకుండా దీంట్లో వాటర్ వస్తుందండి. వాటర్ వల్ల, ఉప్పు వేయటం వల్ల వాటర్ వస్తుంది, ఆ వాటర్ వల్ల ఉల్లిపాయ మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నప్పుడు రొయ్యలు వేసేసుకున్నాం. ఇలా వేసుకొని బాగా కలిపి కొంచెం సేపు మగ్గనిద్దామండి. ఒక 2 minutes మగ్గిన తర్వాత చూద్దాం. మళ్ళీ ఒక 2 minutes తర్వాత ఇలా ఉందండి. ఇప్పుడు మనం టమోటాలు వేసేసుకుందామండి.
అలాగే పచ్చిమిర్చి వేసేసుకుందాం. పచ్చిమిర్చి కొద్దిగా గోంగూరలో కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. మేమైతే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాము. మీకు ఇష్టం లేకపోతే కారం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్న వాళ్ళు కారం తక్కువ వేసుకోండి. దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా వదిలేద్దామండి. రెండు నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయాయండి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసేసుకుందామండి. ఈ పేస్ట్ వేసుకొని కొంచెం వేయించిన తర్వాత కొద్దిగా ఒక 30 సెకండ్స్ వేగితే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఇలా వేగిన తర్వాత మనం గోంగూరను వేసేసుకుందాం. వేసుకొని బాగా కలిపేద్దామండి. కలిపి కొద్దిగా వాటర్ వేద్దాం. వాటర్ వేసి ఒక 3 మినిట్స్ ఉడకనిద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ గోంగూర వేయించి పెట్టుకున్నాము, మనం ప్రాసెస్ అయింది కాబట్టి. కొద్దిగా వాటర్ వేసి ఒక 2 మినిట్స్ ఉడకబెట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు దీన్ని స్విమ్ మీద ఒక 2 నిమిషాలు ఉడకబెట్టేసుకుందామండి. చూద్దామండి 2 నిమిషాల తర్వాత. వావ్, నీళ్ళంతా అయిపోయాయండి దాదాపు. ఇప్పుడు కొంచెం స్టవ్ని హై మీద పెట్టేసుకొని కొద్దిగా కారం వేసుకుందామండి. నేను కొంచెం ఉప్పే వేస్తున్నానండి, కొద్దిగా. మీరు టేస్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా కలిపేసి తాలింపు పెట్టేసుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకుందాం. కరివేపాకు, ఇంగువ, పసుపు అండి వేసేద్దాము. తాలింపులో పసుపు వేయటం వల్ల కూర మొత్తం స్ప్రెడ్ అవుతుంది, ఒక్క చోట లేకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుందాం. అబ్బా, భలే మంచి వాసన వస్తుందండి, స్మెల్. యూట్యూబ్లో వాసన వచ్చే ఏది కూడా ఆప్షన్ ఉంటే బాగుండేదండి, మీకు మంచి స్మెల్స్ కూడా వచ్చేవి. ఇప్పుడు మనం గోంగూరని తాలింపులో వేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా గోంగూర రొయ్యలు. మామూలుగా అయితే గోంగూర తెచ్చుకొని ఒలుచుకొని కడుక్కొని ఎంతసేపు పడుతుందండి. ఇప్పుడైతే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా. అబ్బా, భలే వాసన వస్తుందండి, సూపర్గా ఉంది. ముందు ముందు యూట్యూబ్ వాళ్ళు వాసనలు తెలిసే ఆప్షన్స్ కూడా పెడతారని ఆశిస్తానండి. గోంగూర రొయ్యలు ఎంజాయ్ చేద్దామా మరి. గోంగూర రొయ్యల కూర అండి, చిటికలో తయారైపోయింది. మంచి వాసన వస్తుందండి.
మీరు కూడా ఇలా తేలికగా గోంగూర రొయ్యల్ని తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు కన్నా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గోంగూర రొయ్యలు కర్రీ వండుకొని ఎంజాయ్ చేయండి.